ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో టీడీపీ నేతలు దొంగలుగా మారారు. నోముల రఘు, చింతల నాగరాజు అని తెలుగుదేశం నేతలు బంగారు వ్యాపారి పటేల్ శంకర్ డ్రైవర్ నుంచి 18 లక్షల నగదు కారుతో ఉడాయించారు. జగ్గయ్యపేటలో టీడీపీ కౌన్సిలర్ స్వప్న భర్త నోముల రఘుకు బంగారు వ్యాపారులు పుల్లయ్య, పటేల్ శంకర్ మధ్య ఆర్థిక లావాదేవీలున్నాయి. శంకర్ పుల్లయ్యకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు. వీరి లావాదేవీల్లో నోముల రఘు మధ్యవర్తిగా ఉన్నారు. పటేల్ శంకర్ డబ్బులు ఇవ్వకపోవడంతో రఘు చోరీకి స్కెచ్ వేశారు. డబ్బులతో వెళ్తున్న పటేల్ శంకర్ డ్రైవర్ గోపిని బెదిరించి నగదు, కారును తస్కరించారు. మా డబ్బులు ఉన్నాయి సగం, ఆయన డబ్బులు సగం ఉన్నాయి సార్. అది నా మీద కోర్టులో కేసు వేసిండు. అది కేసు కోర్టు ద్వారా కోర్టులో రన్ అవుతుంది సార్. అయితే నేను మొన్న 2వ తారీఖు 4వ నెల 2025లో నర్సరావుపేట తమిళనాడు మర్చెంటైల్ బ్యాంక్లో ఆక్షన్ జరిగింది సార్. దాంతోపాటు మా మిత్రులు, మా సోదరులందరం కలిసి యూనిట్గా ఏర్పడి అందరం కలిసి పార్ట్నర్షిప్ ఏర్పడి బంగారం కొన్నాం సార్. బంగారం నిమిత్తం కరిగించి అమ్ముకోవడానికి ఈరోజు జగ్గయ్యపేట సార్ 4వ తారీఖు వచ్చి కరిగించి అమ్మి కుంకుమల్ల ఫన్నీ గారి షాప్లో అమ్మాను సార్. అమ్మి దాని దానికి డబ్బులు 18 లక్షలు ఇస్తుంటే నేను వచ్చి తీసుకొని కార్లో పెట్టుకొని వేరే వాళ్ళకి ఇద్దామని పోతుంటే నన్ను వెంబడి ఇక్కడ ఆ గోల్డ్ షాప్ సెంటర్లోనే నన్ను బెదిరించి మా డ్రైవర్ని కొట్టి డబ్బులను కార్ తీసుకొని వెళ్ళిపోయారు. జరిగిన నిజం ఇది సార్. నా పేరు గోపి అండి, నేను కార్ డ్రైవర్ని. మా సారు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి ఏదో వ్యాపారం ఇస్తే డబ్బులు తీసుకొని కార్లోకి వచ్చారు. వచ్చేసరికి నేను బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళాను. బండి స్టార్టింగ్లో ఉంది. అయితే వాళ్ళు డోర్ తీసేసరికి వచ్చి వాళ్ళ మీద అటాక్ చేసి కవర్లు లాక్కొని డోర్లు వేసుకున్నారు. డోర్లు వేసుకుంటే అలాగా నేను ఎవరి పేరు ఏందనేసరికి నేను నన్ను బెదిరించారు. వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి పోని లేకుంటే చంపేస్తామని బెదిరించారు. అది మధ్యలో కొత్తలేకపోయిన తర్వాత ఇంకో మనిషి ఎక్కారు. అయితే ఈ చిల్లకల నుంచి జగ్గయ్యపేట నుంచి చిల్లకల పోయే దారిలో తిప్పేశారు.